నేపాల్ గురించి ఏమంటారు? అయితే వాస్తవానికి నేపాల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు. ఇలా ప్రపంచం అంతా ఏందండి సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారా నడుస్తుంది. అలాంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుల పిల్లలు చేసేటువంటి జల్సాన్ని చూపిస్తారు అని చెప్పేసి ఆ విధంగా మొత్తం సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అది అసలు కరెక్ట్ అయిన విషయం కాదు. ఇలా చూసుకుంటే ప్రపంచం అంతా సోషల్ మీడియా మీద నడుస్తుంది. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ కూడా సోషల్ మీడియా నడుస్తుంది. ఇలా ప్రపంచంలో మనం ఇలా ఒక దేశంలో ఉన్నామంటే ప్రపంచాన్ని మొత్తం చూడాలంటే ఆన్లైన్ ఇంటర్నెట్స్ అంతా. అలాంటి సోషల్ మీడియాని బంద్ చేయడం చాలా ఇబ్బంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మంది వీళ్ళ జీవనోపాధి మీద బతుకుతున్నారు. యువత కానీ, పెద్దవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా, యూట్యూబర్స్ కానీ అందరూ కూడా. అట్లాంటిది బంద్ చేసేది సరికాదు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా తప్పులు చేసే మీకు మీ పిల్లలు తప్పులు చేస్తే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకొని కానీ ఇలా దేశ ప్రజలందరినీ కూడా బ్యాన్ చేద్దాం అట్లా అని చెప్పేసి సరికాదు. ఎందుకంటే ఇలా ప్రపంచం అంతా ఆన్లైన్ వ్యవస్థ నడుస్తుంది. ప్రపంచం ఎక్కడ ఉన్నారు ఇలా ఒక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గిట్ట క్రియేట్ చేసుకుంటే అమెరికాలో ఉన్నా కూడా మనం వీడియో కాల్ మాట్లాడి దగ్గర ఒక ఊర్లో ఉన్నట్టు ఒక దగ్గర ఉన్నట్టు మాట్లాడతాం. అలాంటి టెక్నాలజీ సమయంలో కూడా ఇట్లా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా నేపాల్ గవర్నమెంట్ చేసినటువంటి నిర్ణయం ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాని మళ్ళీ యాక్టివ్లోకి తీసుకురావాలి. తీసుకొస్తే గిట్ట ఇలాంటి ఇబ్బందులు జరిగాయి. ఎందుకంటే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నాడు. అదొక పిచ్చితనం, ఒక మూర్ఖత్వం అనే గవర్నమెంట్ అనాలి తప్ప ఇలా చూసుకుంటే గిట్ట మనం సోషల్ మీడియా ద్వారా ప్రపంచాలు డెవలప్ అవుతున్నాయి, ప్రపంచ దేశాలు డెవలప్ అవుతున్నాయి. ఇలా చదువురాని దేశాలు అట్లాంటిది ఇలా సోషల్ మీడియా ద్వారా మంచి డెవలప్ అయ్యి ఇలా ఆర్థికంగా ఎదుగుతుండ్రు. ప్రతిదీ కూడా నేర్చుకునే తత్వం వచ్చింది. కాబట్టి కంపల్సరీ సోషల్ మీడియాను యాక్టివ్గా ఉంచాలి. అలాంటి పిచ్చి పనులు చేస్తే ఈ విధంగానే దాడులు ధర్నాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకేనా? ఒక మీడియా వల్లే అది జరిగిందంటావా? లోపల ఇంకేమైనా ఉందంటావా? 100% మొత్తం అల్లకోలం అయిందంటే ఒక మీడియా వల్ల అంటావా? లోపల ఇంకేదైనా జరిగి ఉండేదని డౌట్ కొడుతుంది. ఇవాళ చూసుకుంటే గిట్ట సోషల్ మీడియా ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా వాడతారు కాబట్టి కంపల్సరీ దానిపైన బ్యాన్ చేస్తే సరికాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలా వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అట్లా బ్యాన్ చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలా యువతను, ఇలా దేశ రక్షణను కూడా కోల్పోయే విధంగా ఇలా, ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకోండి, ఇలా ఏ దేశంలో ఉన్నా కూడా మనం ఇంటి ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఇంటికాడ ఉన్నట్టు ఇట్లాంటి ఒక వాట్సాప్ కాల్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ కాల్ చేస్తే కూడా మనం ఇలా మాట్లాడుకోగలుగుతాం. అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బంద్ చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాను గిట్ట బంద్ చేస్తే ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయితే ఇలా మీడియా నమ్ముకుంటలేరండి, సోషల్ మీడియా నమ్ముకుంటారు. ఇలా రాజకీయ నాయకులు కానీ, ఇలా ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు కానీ సోషల్ మీడియా మీద ఆధారపడి. ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఒకటి అన్నారు, మాకు ఏ మీడియాతో అవసరం లేదు, సోషల్ మీడియానే మా ఆయుధం అని చెప్పేసి. అంత పెద్ద వ్యక్తే ఇలా సోషల్ మీడియా కోసం అంత గొప్ప చెప్పిండంటే ఇలా ఆ విధంగా అంత విషయం ఉందంటే ఇలా సోషల్ మీడియాకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా దేశాల్లో నలిగిపోతున్నారు. ఆ చదువు గురించి ఇక్కడే చదువుకోకుండా ఎందుకు వెళ్ళడం అంటారు? అంటే వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఒక మెడికల్ సీట్ ఉందండి. మెడికల్ సీటుని చూసుకుంటే కూడా భారతదేశంలో 1,50,00,000 నడుస్తుంది సీటు, 1,50,00,000 నడుతుంది ఎంబీబీఎస్ సీటు. ఇలా బయట దేశాలకు కొంచెం 30-40 లక్షలు అయిపోతుంది. కాబట్టి కొంచెం డబ్బు ఫీజు పరంగా వెళ్తున్నారు తప్ప మన ఇండియాలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. మన ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా గూగుల్స్ కానీ, ఇలా ప్రతి ఒక్క సీఈఓలు కానీ ఇలా తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ చదువుకున్న అక్కడ పోయి ఇలా కంపెనీలు రన్ చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ కంపెనీలు. అంటే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఏ విధంగా సక్సెస్ ఉంది అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మన దేశంలో చదువుకోండి, మన దేశంలో ఉండండి. మన దేశంలో కూడా మీరు ఆ దేశంలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలాగా మన దేశంలోనే క్రియేట్ చేసుకొని మన దేశంనే మనం డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, మెడికల్ అయితే ఇండియాలో ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు. అదేవిధంగా చూసుకుంటే బిజినెస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా మన ఇండియాలో చాలా టాప్గా ఉంది. కాబట్టి కంపల్సరీ ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఉంది. బయట దేశం పోవాల్సిన అవసరం లేదు. మన దేశం మనకు మంచి హక్కులు కల్పిస్తుంది, రక్షణ కల్పిస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తుంది. కాబట్టి మన దేశంలో చదువుకుంటేనే సక్సెస్గా ఉంటారు, మంచిగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బయట దేశాల్లో చూస్తున్న అల్లర్లు మన దేశంలో కంట్రోల్ చేయగలరంట, అంత దాకా తీసుకురాగలరంట? మన దేశంలో ఏదైనా జరిగితే పొరపాటు? మన భారతదేశం అనేది మంచి దేశము. ప్రతి ఒక్క దాన్ని కూడా అన్నిటికీ మన పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కటి కానీ సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర దాడులు జరిగాయి. ఎందుకంటే మనము నైతిక విలువలతో కూడుకున్నటువంటి మన ప్రజలందరూ కూడా మంచోళ్ళు. కాబట్టి ఎవరిపైన ఎవరు దాడులు చేసుకోవడము, ధర్నాలు చేసుకోవడం అనేది ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా మన దేశంలో ఉండి మన దేశం కోసమే సేవ చేసుకుంటూ మన దేశంలో చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఈరోజు ప్రధానంగా నేపాల్లో జరుగుతున్న అనేక సంఘటనలు, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళ భార్య కూడా చనిపోవడం, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నెపోటిజం. ఎక్కడైతే ఈ యొక్క ఏదైతే వారసత్వ రాజకీయాలు ఉంటాయో అక్కడ ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. మొన్న శ్రీలంకలో జరిగిన సంఘటన కూడా
ఇలాంటి సంఘటనలకి కొంచెం దగ్గరగా ఉంది. అదేవిధంగా అంతకుముందు చైనాలో కూడా ఏదైతే కార్మికులకు సంబంధించిన ఇష్యూ మీద కూడా ఇలాంటి ఒక రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నేపాల్ జన్ రెవల్యూషన్ అనేది ప్రధానంగా ఇదే. రాజకీయాల్లో అవకాశాలు యువతకు ఇవ్వకపోవడం, అదేవిధంగా రాజకీయాల్లో వారసత్వం అనేది ప్రధానంగా ఉండడం, ఈ యొక్క ప్రధానమైన అంశాలు అంటే యువతని ప్రశ్నించే ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రభుత్వాల మీద ప్రశ్నించే ఏదైతే అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను కూడా యువకులకు లేకుండా చేయడం, ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క వారసత్వాన్ని, వాళ్ళ రాజకీయాలు వారసత్వాన్ని కొనసాగించుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన ఈ యొక్క ఉద్యమానికి ప్రధానమైన అంశం. అదేవిధంగా ఆ నేపాల్లో ఉన్న ధనికుల పిల్లలు, అదేవిధంగా అదే నేపాల్లో ఉన్న పేదవాళ్ళ పిల్లలు, వీళ్ళిద్దరినీ కూడా కంపేర్ చేస్తూ ఈ యొక్క ఏదైతే జన్ రెవల్యూషన్ అనేది ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమం తీసుకురావడం జరిగింది. అంటే పేదవాడిగాను, ఉన్నవాడుగాను కొనసాగించడమే కాకుండా ఆ డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలే రాజకీయాల్లోని కొనసాగించడం అనేది అక్కడ నేపాల్ ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మన దేశంలో కూడా రాజకీయ వారసత్వం ఉన్నది. ఆ రాజకీయ వారసత్వం పోవాలని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక మంది పోరాటాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా అంటే 79 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా ఈ రోజు కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రభుత్వంలో ఉన్న అవినీతి, అదేవిధంగా ఏదైతే ఈ వారసత్వం అంశం ఉందో ఇప్పుడు అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఇది వ్యతిరేకత రావడం జరిగింది. అంతకుముందు ఆ స్థాయిలో వాళ్ళ వారసత్వం అనేది ఆధిపత్యం చూపించినా సరే గత 5 ఏళ్ళ నుంచి ఈ పోరాటం అనేది ఎక్కువ కొనసాగుతుంది. కాబట్టి వారసత్వ రాజకీయాలకి ప్రపంచ దేశాలు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నాయి. కాబట్టి వారసత్వ రాజకీయాలకి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాల్సిన అవసరం సందర్భం వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేపాల్ గురించి మాట్లాడాలంటే నిరంకుశ పరిపాలన కొనసాగించారు. వాళ్ళు ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా ఉన్నటువంటి యాప్స్ అన్నీ బంద్ చేసి వాళ్ళ ఇష్టానుసారం ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే విసిగిపోయినటువంటి యువత పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో అక్కడ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నేపాల్ గురించి మనం మాట్లాడకపోయినా మనకి జరిగినటువంటి అంటే మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు 200 మంది ఏదో అక్కడ ఆ సందర్భంలో ఇరుక్కుపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు అనంతపురం మీటింగ్ కూడా వెళ్లకుండా ఖచ్చితంగా 200 మెంబర్స్ని ఇండియాకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో అమరావతిలోనే ఉండిపోయి ఆ కార్యక్రమాలు చూస్తున్నందుకు నిజంగా లోకేష్ బాబు గారిని, ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్ల వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈవేళ మన తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి సహకారం అందించింది నేపాల్లో చిక్కున్న మన వాళ్ళందరికీ కూడా. అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏ ఉపద్రవం మీదకి వచ్చి పడుతుందో తెలియట్లేదు. కాబట్టి ఎవరున్నా సరే నేపాల్లో దేశం విడిచి రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, అందరూ క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఉంటే మన ఇండియా ఎంబసీకి ఫోన్ చేయాలని చెప్పి నెంబర్లు కూడా ఏదో ఇచ్చినట్టున్నారు. మన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని కోరుకుంటున్నాం.